హలో ఎవ్రీవన్. సో, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. సో, ఇప్పుడేంటంటే నేను ఎస్‌క్యూఎల్ గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? సో, ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? మనందరికీ తెలిసింది. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేసి. సో, ఇది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? మనం తీసుకున్న డేటాని ఒక ఫార్మ్ అంటే ఒక స్ట్రక్చర్ ఇస్తది. సో, అంటే ఎలా చెప్పగలమంటే ఇదొక స్టాండర్డ్ లాంగ్వేజ్ అన్నమాట. ఏం చేస్తుంది ఇక్కడ? యాక్సెస్ చేస్తుంది. అలాగే మానిప్యులేట్ చేస్తుంది డేటాబేసెస్‌ని. సో, ఇప్పుడు నేనేంటో డేటా అంటున్నాను, డేటాబేస్ అంటున్నాను. సో, ఫస్ట్ ఏంటంటే మనము డేటా అంటే ఏంటి? ఈ ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్‌లో డేటాని ఎందుకు యూజ్ చేస్తారు? సో, డేటాబేసెస్ ఎలా వచ్చాయి? అనేసి తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు డేటా. ఫస్ట్ ఏంటంటే డేటా అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ అన్నా అయ్యుండొచ్చు. ఎయిదర్ మన ఇన్ఫర్మేషన్ అన్నా అయ్యుండొచ్చు. సో, మనం ఒక స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్‌లో డేటా అంటే ఏంటి అనేసి చెప్పాలంటే, సో, యాక్చువల్లీ ఇక్కడేంటంటే నేను రిప్రజెంట్ చేసింది ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఎంటిటీ అంటే నేనొక పర్సన్‌ని తీసుకున్నాను ఫస్ట్. సో, ఆ పర్సన్ యొక్క క్వాలిటీస్ లైక్ తన నేమ్ అండ్ ఏజ్ అండ్ వెయిట్ వీటిని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో, దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను డిస్క్రైబ్ చేసేది ఎలా అంటే నేమ్, ఏజ్ అండ్ వెయిట్ అంటే ఇవి వచ్చేసి కామన్ ఫర్ ఎవ్రీ పర్సన్. దట్ మీన్స్ అంటే వీటితోనే మనం ఆ పర్సన్‌ని ఐడెంటిఫై చేస్తాం. సో, వీటిని ఏమంటానంటే నేను యాట్రిబ్యూట్స్ అంటాను. సో, యాట్రిబ్యూట్స్ అంటే ఎలా అంటే మోస్ట్ ప్రాబబ్లీ అవి కీ పాయింట్స్ లాగా అయ్యుంటాయి. సో, ఆ కీ పాయింట్స్ తీసుకొని మనం ఒక పర్సన్‌ని ఐడెంటిఫై చేయగలం. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తన నేమ్ కానీ, తన ఏజ్ కానీ, నెక్స్ట్ అలానే తన వెయిట్ కానీ మెన్షన్ చేస్తారు కదా! ఇది ఒక్కొక్క పర్సన్‌కి ఇండివిడ్యువల్‌గా ఉంటది. సో, వీటిని నేనేమంటానంటే రా ఫ్యాక్ట్ అంటాను. ఓకేనా? నెక్స్ట్ డెఫినిషన్ చెప్పాలంటే యాక్చువల్లీ ఏం చెప్పాలంటే డేటా ఈజ్ ఏ రా ఫ్యాక్ట్ విచ్ డిస్క్రైబ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో, ఏంటంటే ఇది డెసిషన్ అంటే ఏంటంటే ఇది డిస్క్రైబ్ చేస్తుంది. రా ఫ్యాక్ట్ డేటా ఈజ్ ఏ రా ఫ్యాక్ట్ విచ్ డిస్క్రైబ్స్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో, డేటా ఈజ్ ఏ సో సింపుల్ యార్. డేటా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ రా ఫ్యాక్ట్ విచ్ డిస్క్రైబ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే నేను ముందుగానే చెప్పాను కదా! ఇక్కడ ప్రాపర్టీస్ లైక్ దీస్ ఆర్ కామన్ ఫర్ మెనీ ఎవ్రీ పీపుల్. ఓకే. సో, వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. సో, రా ఫ్యాక్ట్ అంటే ఏంటి? అది ఒక్కొక్క పర్సన్‌కి ఇండివిడ్యువల్‌గా ఉన్నది రా ఫ్యాక్ట్. సో, ఇప్పుడు మనము డేటా అంటే ఏంటో తెలిసింది. సో, ఈ డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలా ఇండివిడ్యువల్ పర్సన్స్ డేటా మొత్తం స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటే అదొక మేనేజింగ్ ఫార్మ్‌లో ఆర్గనైజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ అంటే ఏంటి? తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్. సో, మనం తీసుకున్న డేటాని మొత్తం ఒక మేనేజింగ్ ఫార్మ్‌లో అంటే ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ఫార్మ్‌లో డేటా మొత్తంని స్టోర్ చేసుకుంటుంది డేటాబేస్ అంటే. ఫస్ట్ ఇదొక డేటాబేస్ అనుకున్నాం. సో, ఫస్ట్ దీన్ని డేటాబేస్ అనుకున్నాం. కానీ ఇక్కడేంటంటే డేటా వచ్చేసి ఆర్గనైజ్డ్ ఫార్మ్‌లో లేదు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 4 బిట్స్ ఉన్నది. ఇక్కడ 2 బిట్స్ వచ్చేసి మళ్ళీ అరేంజ్ చేసున్నారు. ఓకేనా? సో, ఇలా ఉంటే దీన్నేంటంటే డేటాబేస్ అంటే ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ఫార్మ్‌లో ఉంటే డేటాబేస్ అంటారు. సో, ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడేంటి? ఇక్కడేంటంటే 4 జీబీ, 2 జీబీ, 1 జీబీ అని డేటా మొత్తం ఒక సిస్టమాటిక్ సో, అంటే మనము చూస్తున్నట్టే ఇది మొత్తం మనకి అర్థమైపోతుంది. ఓకే. ఒక ఆర్డర్ డిక్రీజింగ్ కానీ కింద నుంచి చూసామంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లైక్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో, ఇలా ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్‌లో పెట్టామంటే దీన్ని డేటాబేస్ అంటాం. సో, ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఎలా అంటే ఇది బేసిక్ ఆపరేషన్స్‌గా కొన్నిటిని పెర్ఫార్మ్ చేస్తది. సో, ఇక్కడ నేను ఏం మెన్షన్ చేశా అంటే బేసిక్ ఆపరేషన్స్. ఫస్ట్ క్రియేట్ అంటే ఫస్ట్ నువ్వొచ్చేసి ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటావు. అంటే నువ్వు ఎలా ఉండాలి నీ డేటాబేస్. సో, అందులో ఎంత డేటా ఫిల్ అవ్వాలి. తర్వాతేంటంటే నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే రీడ్. రీడ్ అంటే దాన్ని ఏం చేసుకుంటావు? నీకే డేటా కావాలో దాన్ని మాత్రమే తీసుకుంటావు.
సో రిమైనింగ్ డేటా మనకి అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఏంటంటే అప్డేట్. సో నీకేంటంటే అప్డేట్ అన్నామంటే ఉన్న డేటాని ఫర్దర్‌గా అప్డేట్ చేయడం. ఎలా అంటే మనకి వెర్షన్స్ ఎలా అయితే అప్డేట్ అవుతామో, సో ఇక్కడ కూడా ఏంటంటే డేటాని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని మనం అప్డేట్ చేస్తాం. లాస్ట్ వన్ ఏంటంటే డిలీట్. సో మనకేదైనా అన్‌వాంటెడ్ రోస్ ఆర్ కాలమ్స్ ఉన్నాయంటే వాటిని డిలీట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటి మనం నార్మల్ వేలో మాట్లాడే అంటే మనం చెప్పే వర్డ్స్ క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ అని చెప్పేసి. కానీ ఒకవేళ మనం ప్రొఫెషనల్ వేలో మనం దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇది ఎలాంటి ఆపరేటర్స్ పెర్ఫార్మ్ చేస్తుంది అంటే వాటి కోసం వచ్చేసి మనం ఏమంటామంటే క్రియేట్‌ని వచ్చేసి ఇన్సర్ట్ అంటే మనకు కావాల్సిన డేటాని అందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. రోస్‌లో కానీ, కాలమ్స్‌లో కానీ. తర్వాత రిట్రీవ్ అంటే నీకు ఏ డేటా కావాలో దాన్ని పర్టిక్యులర్ డేటా మాత్రమే రిట్రీవ్ చేసుకోగలుగుతావు. నెక్స్ట్ వన్ అప్డేట్‌ని ఏమంటున్నాను ఇక్కడ మోడిఫై. సో ఏంటంటే నువ్వు కాలమ్‌ని మోడిఫై చేయొచ్చు, రోస్‌ని మోడిఫై చేయొచ్చు. తర్వాత ఏంటంటే డిలీట్‌ని డ్రాప్. డ్రాప్ అంటే నీకు ఏ కాలమ్ కావాలి, ఏ పర్టిక్యులర్ రో కావాలో దాన్ని మాత్రమే డ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరేంటంటే డేటాబేస్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్‌లో ఎలా అంటే ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి. సో అందులో ఈ ఆపరేషన్స్ ఇన్సర్ట్, రిట్రీవ్, మోడిఫై, డ్రాప్ ఇవన్నీ ఎలా పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ అంటే మనకేం తెలిసింది స్టోరింగ్ ఆఫ్ డేటా ఇన్ ఏ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. సో నువ్వు వెంటనే చూడగానే మనకి అర్థమవుతుంది ఏ డేటా ఎక్కడ ప్రజెంట్ అయ్యింది అని చెప్పేసి. సో దాన్ని మాత్రం మనం రిట్రీవ్ చేసుకుంటాం. అలాగే ఇదేంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని డిబిఎంఎస్ అని షార్ట్ ఫామ్‌లో అంటారు. నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో ఇక్కడేం చేస్తుందంటే అక్కడ మనం ఏదైతే సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ఫామ్‌లో మనం డేటాని స్టోర్ చేస్తామో దాన్ని మొత్తం మెయింటైన్ చేస్తది. అలాగే మేనేజ్ కూడా చేస్తుంది. ఆ డేటాబేస్‌ని మొత్తం కంట్రోల్ చేయడం అంతా వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి 2 ఫీచర్స్‌ని మాత్రం ప్రొవైడ్ చేస్తది. ఒకటేంటంటే సెక్యూరిటీ ఇస్తది. సో డేటా అనేది థెఫ్ట్ కాకుండా సెక్యూరిటీ ఇస్తది. తర్వాత ఏంటంటే ఆథరైజేషన్ ఇస్తది. సో ఆథరైజేషన్ అంటే ఏంటంటే మనకి ఆథరైజేషన్ అంటే ఒక పర్మిషన్స్. సో పర్మిషన్స్ అంటే గ్రాంట్, రివోక్ ఇలాంటి ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో వాటికి ఏంటంటే మనకి ఆథరైజేషన్ అంటే మనకి యాక్సెస్ ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది మెయిన్ మనం ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఎలా అంటే ఇది మొత్తం అంతా ఫైల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. సో ఒక్కొక్క సెపరేట్ ఫైల్ లాగా స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే మనము ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనము ఏం యూజ్ చేయాలంటే క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్‌ని మనం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నా కూడా మనం క్వెరీ లాంగ్వేజ్‌ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ థింగ్స్ మనం ఏమేమి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అనగానే మనకి ఏమేమి వస్తాయంటే డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి. సో డేటా అంటే ఏంటి? తర్వాత ఏంటంటే డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇందులో ఈ ఆపరేషన్స్ వచ్చేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటంటే ఈ ఆపరేషన్స్‌ని మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాము డేటా మీద అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడేంటంటే ఈ డేటాబేస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో బట్ let us see this. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్‌లో ఇక్కడ ఏంటంటే నేను మెన్షన్ చేసింది నెట్వర్క్ డేటాబేస్. నెక్స్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డేటాబేస్. అనదర్ వన్ ఈజ్ హైరార్కికల్ డేటాబేస్. అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేస్ అంటే దీన్ని షార్ట్ ఫామ్‌లో వచ్చేసి ఆర్‌డిబిఎంఎస్ అని కూడా కాల్ చేస్తారు. సో రిలేషనల్ డేటాబేస్. సో ఎలాంటి రిలేషన్ ఉంటుంది ఒక డేటా నుంచి అనదర్ డేటాకి. సో మనం టేబుల్స్ ఎలా ఫార్మ్ చేయాలి. సో ఆ టేబుల్స్‌లో ఎలాంటి ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. సో ఇక్కడ నేను మెన్షన్ చేసింది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్‌ని మెన్షన్ చేసినాను. కానీ అందులో ఏంటంటే ఇంపార్టెంట్ వచ్చేసి రిలేషనల్ డేటాబేస్. సో నేనేంటంటే ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్‌లో డేటాను వచ్చేసి ఎలా స్టోర్ చేసుకుంటుందంటే అది టేబుల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్లీ
డేటాబేస్‌లో ఏంటంటే అది మనకి ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఫైల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. కానీ రిలేషనల్ డేటాబేస్ దాంట్లో ఎలా స్టోర్ చేసుకుంటుందంటే టేబుల్స్ లాగా. సో, వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎందుకు టేబుల్స్, అక్కడ ఎందుకు ఫైల్స్ అంటే ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అక్కడ నేమ్‌లోనే ఉంది. రిలేషనల్ అంటే ఒక రిలేషన్ అనేది మనకు కావాలి. అది ఎలా బిల్డ్ చేయగలం మనము? టేబుల్ టు టేబుల్ మాత్రం ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో, ఆ టేబుల్ టు టేబుల్ కూడా ఎలా బిల్డ్ చేస్తాము అంటే ఫర్దర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లీన్‌గా. అందుకనే రిలేషనల్ డేటాబేస్ చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఇక్కడేంటంటే మనం తీసుకునే డేటాబేస్ ఏదైనా 2 కండిషన్స్‌ని ఫాలో అయిందంటే దాన్ని మనము రిలేషనల్ డేటాబేస్ అని చెప్పొచ్చు. ఎలా తెలుసా? ఒకటి వచ్చేసి అది రిలేషనల్ మోడల్‌ని ఫాలో అవ్వాలి. సో, రిలేషనల్ మోడల్‌ని ఫాలో అయిందంటే దాన్ని మనము డేటా ఆర్‌డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ అంటాం. సో, ఫస్ట్ ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? సో, రిలేషనల్ మోడల్ అంటే ఏంటంటే దీన్ని ఫస్ట్ డిజైన్ చేసింది ఎవరంటే ఈఎఫ్ కార్డ్. సో, ఇక్కడేంటంటే నేను సెకండ్ స్టెప్ ఏం మెన్షన్ చేశాను? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎయిదర్ ఇది రిలేషనల్ మోడల్‌ని ఫాలో అయితే ఆర్‌డిబిఎంఎస్ అనొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఏంటి? ఇది ఒకవేళ ఈఎఫ్ కోడ్ రూల్స్‌ని కానీ ఫాలో అయిందంటే దాన్ని కూడా ఆర్‌డిబిఎంఎస్ అని చెప్పొచ్చు అంటున్నాను. సో, ఫస్ట్ రిలేషనల్ మోడల్ అంటే ఏంటంటే దీన్ని డిజైన్ చేసింది ఈఎఫ్ కోడ్. సో, తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఈ రిలేషనల్ మోడల్‌లో డేటాని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే సేమ్ ఇలానే టేబుల్స్ ఫార్మాట్‌లో అన్నా చేసుకోవచ్చు. లేదంటే రిలేషనల్ ఫార్మాట్‌లో అయినా కూడా మనము డేటాని స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనము ఇంకొక లాగా మనం ఎలా డేటాని స్టోర్ చేయొచ్చు అంటే మెటా డేటాని కూడా మనం స్టోర్ చేయొచ్చు. సో, మెటా డేటా అంటే ఏంటి? ఒక డేటా ఏంటంటే అబౌట్ ద డేటా. ఓకేనా? ఇట్ ఈస్ ఎ డేటా అబౌట్ ద డేటా. సో, అలా కూడా మనము ఇందులో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో, ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిలేషనల్ మోడల్‌ని ఫాలో అయింది అంటే మనం దీన్ని ఆర్‌డిబిఎంఎస్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే ఈఎఫ్ కోడ్ రూల్స్. సో, ఫస్ట్ ఈఎఫ్ కోడ్ రూల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈఎఫ్ కోడ్‌వి 4 రూల్స్ ఉన్నాయన్నమాట. ఈయన డిజైన్ చేసింది 4 రూల్స్. అంటే ఒక డేటా అనేది ఒక డేటా మనం డీబీఎంఎస్‌లోకి ఎంటర్ చేసే అంటే డేటాబేస్‌లోకి ఎంటర్ చేసే డేటా అనేది ఇలానే ఉండాలి అనేసి ఈయన ఒక 4 రూల్స్ చెప్పాడు. సో, ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ఎంటర్ చేసే డేటా వచ్చేసి ఒక సెల్‌లోకి మనం ఏ డేటా అయితే ఎంటర్ చేస్తామో అది సింగిల్ వాల్యూ డేటా అయినా అయ్యుండాలి. లేదా అటామిక్ డేటా అంటే ఒక సెల్‌లోకి మనం జస్ట్ ఏంటంటే ఒక్క డేటా మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, ఎలా అంటే ఇదొక కాలమ్. సో, ఈ కాలమ్‌లోకి నువ్వు ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ వాల్యూ డేటా మాత్రమే ఎంటర్ చేయాలి. సో, అట్ ద సేమ్ టైమ్ ఫర్ సపోజ్ ఈ కాలమ్ పేరు వచ్చేసి నేమ్ అనుకున్నాం. ఒకవేళ ఒక పర్సన్ నేమ్ ఎంటర్ చేయాలనుకున్నాం అనుకో. ఇక్కడ నేమ్ అనేది ఎలా ఎంటర్ చేస్తాం? ఒక్కరి నేమ్ మాత్రమే తన పేరు ఒకవేళ విజయ్ అనుకో. ఇక్కడ జస్ట్ ఏంటంటే విజయ్ అని మాత్రమే ఒక అబ్బాయి పేరు మాత్రమే రాయాలి. సో, ఇంకా ఏంటంటే విజయ్ అండ్ కామా తర్వాత వచ్చేసి ఇంకొక నేమ్ ఎంటర్ చేస్తానంటే అలా కాదు. ఒక కాలమ్‌లోకి ఎలా అంటే సింగిల్ వాల్యూ డేటా మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ రూల్ చెప్పాడు. సో, నెక్స్ట్ రూల్ ఏం చెప్పాడంటే ఇక్కడ నేనేం రాశాను స్టోర్ డేటా ఇన్ మల్టిపుల్ టేబుల్స్. సో, ఇక్కడ ఏంటంటే మనం డేటాని మల్టిపుల్ టేబుల్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 2 టేబుల్స్ డ్రా చేశాను. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. సో, ఇక్కడ ఏంటంటే నువ్వు డేటాని ఈ టేబుల్‌లోనూ స్టోర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ 2 టేబుల్స్‌ని నువ్వు కలపాలి అంటే నీకొక కీ అట్రిబ్యూట్ అనేది అవసరం. సో, ఈ కీ అట్రిబ్యూట్ అనేది ఎలా ఉంటాయంటే ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ అండ్ ఫారిన్ కీ అట్రిబ్యూట్స్ అంటే ఒక్కొక్క టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి కలవాలి అంటే కామన్‌గా ఏదో ఒక కాలమ్ ఉండాలి కదా! సో, ఇందులో నేమ్స్ అని చెప్పేసి ఒక కాలమ్ ఇచ్చాను. సో, తర్వాత ఏంటంటే నేను ఒకవేళ ఐడీ అని ఇచ్చాననుకో. సో, ఇక్కడ ఇచ్చిన ఐడీస్ ఏంటంటే 1 అండ్ 2 అని చెప్పేసి ఇచ్చాననుకో. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఏమంటే ఒక ఐడీ నేమ్ ఇస్తాను. ఐడీ అని చెప్పేసి ఒక కాలమ్ తీసుకుంటాను. ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అలానే ఇస్తాను. 1 అండ్ దెన్ 2 అని చెప్పేసి, 3 అని చెప్పేసి. సో, ఇలా ఏంటంటే ఐడీ నేమ్స్ వచ్చేసి సేమ్‌గా ఉండడం వల్ల దీన్నొక కీ అట్రిబ్యూట్‌గా తీసుకుంటారు. సో, అంటే ఫర్దర్‌గా ఏంటంటే మీకు ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్, ఫారిన్ కీ అట్రిబ్యూట్స్ ఇలా కీ అట్రిబ్యూట్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఎలా ఒక్క టేబుల్ నుంచి ఇంకొక టేబుల్‌కి ఎలా కనెక్ట్ చేయాలా అని. సో, ఇప్పుడు తను చెప్పిన సెకండ్ రూల్ ఏంటంటే నువ్వు డేటాని
ఎన్ని మల్టిపుల్ టేబుల్స్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే, ఆ టేబుల్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి నీకొక కీ అట్రిబ్యూట్ కావాలి అని చెప్పాడు. సో, తర్వాత థర్డ్ వన్. సో, థర్డ్ రూల్ ఏం చెప్పాడు? సో, థర్డ్ రూల్ ఏంటంటే, మనము ఎలా అజైన్ చేయాలి అంటే, వీ కెన్ అజైన్ డేటా టైప్స్ కానీ అండ్ కన్‌స్ట్రైంట్స్ కానీ వాలిడేట్ ద డేటా. అంటే మనం తీసుకున్న డేటా పర్ఫెక్ట్‌గా ఉందా? అంటే ఎలాంటి డేటా తీసుకుంటున్నాం అని చెప్పేసి మనం డేటా టైప్స్‌ని వాటికి అజైన్ చేయాలి. సో, డేటా టైప్స్ అంటే ఏంటి? ఒక్కొక్క డేటా ఎలాంటి టైప్‌లో ఉంది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఏదో ఒక టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్‌లో ఏంటంటే ఐడీ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడీ, తర్వాత వచ్చేసి నేము, బి అంటే ఏంటంటే బ్రాంచ్ అని తీసుకున్నాను. తర్వాత సి అంటే కాంటాక్ట్స్ నెంబర్స్ అని చెప్పి తీసుకున్నాను. సో, ఇప్పుడు ఐడీస్ అంటే ఏంటి? ఎలా రాస్తారు మీరు? ఐడీ నెంబర్స్ రాసేదంతా కూడా ఎలా ఉంటది? నెంబర్ ఫార్మాట్‌లో ఉంటది. సో, దీన్ని అప్పుడు డేటా టైప్ ఏమవుతుంది? నెంబర్ అవుతుంది. సో, నేమ్స్ అన్నీ ఎలా ఉంటాయి? నేమ్స్ అన్నీ మీరు ఆల్ఫాబెట్స్. అంటే అప్పుడు ఇక్కడ ఎలా రాస్తామంటే మనం క్యారెక్టర్స్ అంటాం. ఓకేనా? సో, క్యారెక్టర్ లాగా. దానికి నేను సి అని చెప్పేసి పెడుతున్నాను. సో, బ్రాంచ్ నేమ్స్ కూడా ఎలా రాస్తాం? ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బీటెక్‌లో ఉన్నారనుకోండి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్నీ కూడా ఎలా అంటే ఆల్ఫాబెట్స్‌లో రాస్తాం. వాటిని ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాము? క్యారెక్టర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. డేటా టైప్ ఏంటంటే క్యారెక్టర్స్. తర్వాత ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్. అది కూడా ఎలా ఉంటుంది? నెంబర్ లానే ఉంటుంది. సో, ఏంటంటే దానికి కూడా ఏంటంటే నేను ఎన్ అంటే నెంబర్ అని చెప్పేసే పెడుతున్నాను. సో, ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఎలా డేటా టైప్స్‌ని అజైన్ చేయాలి. వాటికి కన్‌స్ట్రెయింట్స్ ఏవో కూడా అజైన్ చేయాలి. అంటే మనం ఎలాంటి డేటా తీసుకుంటున్నాం అని చెప్పడానికి. తర్వాత ఏంటంటే సో, కన్‌స్ట్రెయింట్స్ అంటే ఎలా వస్తాయంటే, నేను ఆల్రెడీ ఏంటంటే కన్‌స్ట్రెయింట్స్ ఇంకా డిస్కస్ కూడా చేయలేదు డేటా టైప్స్ కూడా. సో, డేటా టైప్స్ ఏంటంటే రఫ్‌గా చెప్తున్నాను. నంబర్, క్యారెక్టర్స్ అని చెప్పేసి. తర్వాత ఏంటంటే కన్‌స్ట్రెయింట్స్ అంటే ఎలా ఉంటాయంటే, ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్స్, ఫారిన్ కీ కన్‌స్ట్రెయింట్స్, యూనిక్ కన్‌స్ట్రెయింట్స్, నాట్ నల్ కన్‌స్ట్రెయింట్స్ ఇలా అని చెప్పేసి ఉంటాయి. సో, ఏంటంటే మనం ఎలాంటి వాటిని అజైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. డేటాని కరెక్ట్‌గా వాలిడేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఫోర్త్ రూల్ తనేం చెప్పాడంటే, మనకి ఇంపార్టెంట్‌గా డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే డేటా టైప్స్ అనేటివి మ్యాండటరీ. బట్ కన్‌స్ట్రెయింట్స్ అనేది ఆప్షనల్. అంటే నువ్వు ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. లేదు అంటే లేదు. సో, మనమేం చూడాలి ఇప్పుడు? ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చూడాలి? సింగిల్ వాల్యూ డేటాని ఎంటర్ చేస్తున్నామా లేదా? సో, ప్రతి ఒక్క కాలమ్‌లోకి సింగిల్ వాల్యూ డేటాని ఇస్తున్నామా లేదా అని చెప్పేసి చూడాలి. సో, నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి? ఒకవేళ మనము డేటాని మల్టిపుల్ టేబుల్స్‌లో స్టోర్ చేసుకుంటే, వాటిని కీ అట్రిబ్యూట్‌తో కంబైన్ చేయాలి. ఓకేనా? తర్వాత ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటంటే, మనం అజైన్ చేసే డేటా టైప్స్ అండ్ వాటి కన్‌స్ట్రెయింట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి డేటా టైప్స్, కన్‌స్ట్రెయింట్స్ అనేది అజైన్ చేయాలి. లాస్ట్ వన్ ఏంటంటే, డేటా టైప్స్ అనేవి మనకి చాలా మ్యాండటరీ. కానీ ఏంటంటే, కన్‌స్ట్రెయింట్స్ వచ్చేసి ఆప్షనల్ అని చెప్పేసి ఇది చెప్తుంది. సో, ఇప్పటిదాకా ఏంటంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకింకా రిలేషనల్ డేటాబేస్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేనేం చెప్పాను? డేటాబేస్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. తర్వాత ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్‌లో నేను మీకు రిలేషనల్ డేటాబేస్ చెప్పాను. ఓకేనా? సో, ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసిన టాపిక్స్‌లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీకు నా వీడియో కానీ బాగా నచ్చితే దానికి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ. సో, రిమైనింగ్ సెషన్‌లో ఏంటంటే, నేను డేటా టైప్స్ ఇక్కడ డిస్కస్ చేసినట్టు డేటా టైప్స్ అంటే ఏంటి? తర్వాతొచ్చేసి కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటి? అవి ఎలా ఎన్ని టైప్స్ ఉన్నాయి? అవన్నీ నేను టుమారో సెషన్‌లో డిస్కస్ చేస్తాను.